సో సూర్య గారి కరుప్పు ట్రైలర్ వచ్చేసింది. తమిళ్లోనే వచ్చింది, తెలుగులో రాలేదు. 7 అన్నారు. 7 వాస్తా 8 ఎన్నిటికి వచ్చిందో గుర్తులేదు నాకు. వచ్చింది తమిళ్ కోసం, తెలుగు కోసం వెయిట్ చేసిన. 8 కట్ల వచ్చింది. సో ఇంకా వెయిట్ చేయలేను, అసలే సినిమాకి బజ్ లేదు. వీరభద్రుడు ఇంకా వీళ్ళు ఇంకా లేట్ చేస్తే ఇంకా కష్టమే. ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. నాకైతే మాత్రం ప్రస్తుతానికి హైప్ ఎక్సైట్మెంట్ లేదు భయ్య. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం రండి. సో లెట్స్ వాచ్ కరుప్పు. நீதி வேண்டுமா? நாதெந்துக்குறா? இவங்கள பாதி பேர் லாயரே கிடையாது. பேபி கண்ணனோட கட்ட பஞ்சாயத்து டீம். கட்டப்ப கட்டப்ப ఎందుకు వచ్చాడు మధ్యలో? అనుకున్న ఆర్జే బాలాజీ ఆబ్వియస్లీ విలన్. இப்படியே எத்தனை நாள் இருக்க போற? ஒரு நாள் இந்த இடம் மாறாமையா போகும். இது ஏன் இடம், ஏன் கோர்ட். ஓஹோ, ఇంకో లాయరా? ఓకే, இதெல்லாம் சப்ப மேட்டர் சார். ஒரு நல்ல லாயரை பார்த்தா உடனே முடிச்சிடலாம். Case passed on to next month 2nd. பினு ஃபீஸ் ட்ரான்ஸ்ஃபர் பண்ணிட்டியாமா? போலீஸ் தரப்புல இருந்து யாரும் வரலங்கய்யா. Case passed on to next month 15th. ஓகே. வாங்கியாச்சு, இவங்க கிட்ட வாங்க முடியல. பெரிய புடிக்கியா நீ யார வச்சு இனிமே இந்த கேஸ் நடத்துற நான் பாக்குறேன். ஏவட்டம் பரிவட்டம் உச்சியிலே ரசத்தன காப்பும் சக்தியின் சேரத்த குச்சட முடி ரத்தத்திலாட ஆமா, நீங்க யாரு? உங்களை இந்த கோர்ட்ல நான் பார்த்ததே இல்லையே. ఫస్ట్ టైం చూస్తున్నా. வா கருப்பு, వెల్కమ్. ఏందిదే మెల్లగా వకీల్ సాబ్ కొడుతుంది నాకు. பயம் விட்டு போச்சு. అలా పాట కొడతాడు కాపరేట్. நான் யார்கிட்டயும் சொல்ல மாட்டேன். சொல்ல மாட்டேன். ஹாய் ஹாய். ஓகே. இந்த மாதிரி நேரத்துல மனுஷனுக்கு மனுஷன் ஹெல்ப் பண்ண தானே கடவுள் நம்மளை படைச்சிருக்கிறாரு. என்ன சொன்ன? கடவுளே வந்தாலும் கோர்ட் ப்ரொசீஜரை மாத்த முடியாதா? வந்துட்டேன்டா, இனிமே செம்ம அடி அடிக்க போறேன். ஐயோ, வந்திருக்கது வெள்ளக்கார சாமி, அது கூட பாவம் கேட்கலாம். ఓ జడ్జి కూడా. ఆహా, கண்டம் துண்டமா வெட்டி கசக்கி போட்டுடா. பாய், என்ன பண்ண போற நீ இனிமே? கிரிக்கெட்ல கமெண்ட்ரி சொல்ற స్టోరీ అంతా ట్రైలర్ లో చూపిస్తాం కదా స్వామి. தம்பி டிகே, கையில துப்பாக்கி கிடைச்சா யார் என்னன்னு பார்க்காம நீட்டிடுவியோ? பீக் சம்பவம். ఏడా தெரிச்சிட்டீங்க. எல்லாம் நம்ம அன்பான ஃபேன்ஸ்க்காக. సరే. టీమ్ ఆర్జే బాలాజీ. ఓకే. చాలా బాగుంది మా. అస్సలు అస్సలు ఇంత కష్టం ఇట్లా మామ. ఇంత పెద్ద హిట్ సినిమా ఇట్లా ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. చాలా కొట్టేస్తుంది సినిమా, అసలు మామూలు కొట్టదు. వకీల్ సాబు రీలోడెడ్ వర్షన్ మామ ఇది. అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం తీర్చడానికి వీళ్ళు వెతుకుతూ ఉంటారు. ఇక లాయర్గా ఉండాల్సింది బిజినెస్ మ్యాన్ కమ్స్ లాయర్ లెక్క ఉంటాడు. సో మెల్లగా వీళ్ళతోటి డబ్బులు పీల్చి పిప్పేస్తాడు. అప్పుడు కరుప్పస్వామి వచ్చేసి సూర్య రూపంలో వచ్చేసి వీళ్ళకి హెల్ప్ చేస్తాడు, అంతేగా. సో జై భీమ్ కమర్షియల్ వర్షన్ అనుకుందాం, ఇంకేముంది. లైక్ జై భీమ్తో కంపారిజన్ కాదు కానీ లైక్ అట్లే అనిపిస్తుంది, ఇంకేముందిరా. నాకు ఆర్జే బాలాజీ విలను అగేన్స్ట్ సూర్య అన్నప్పుడే చాలు అర్థమైపోయాయి. ఏం చేస్తావు కానీ కాపరేట్ కొడతాడు, నో డౌట్. పీక్ సంభవం లోడింగ్ అన్నది చూసిన ఎప్పుడైతే త్రిష గారు, అమ్మ చాలు ఇక అయిపోయా నాకు అక్కడే. ఐ వుడ్ టేక్ రెట్రో దాన్ దిస్ ఎనీ డే కరెక్ట్ వస్తుంది. ఐ వుడ్ టేక్ రెట్రో ఎనీ డే దాన్ దిస్. యా, కరెక్ట్ ఇంగ్లీష్ తెలియదు కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఇంగ్లీష్ ఎగిరిపోయింది అది. సో యా, ఏమరా పోయి నాకైతే మాత్రం పాటలు అయితే దండం నాకు. ఇక స్టార్ట్ చేయండి అయ్యా ఇంకా భజన కింద కామెంట్స్లో. నాకు నచ్చల బ్రో. నువ్వు ట్రైలర్లో లిటరల్గా స్టోరీ చెప్పేసినావు. జస్టిస్ కావాలని కొట్టుకుంటున్నారు. ఏంట్రా అంటే ఇక్కడ ఒక ఆర్జే బాలాజీ లాంటి బిజినెస్ మైండెడ్ లాయర్ ఉన్నాడు, వాడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు, త్రిష ఏమీ చేయలేకపోతుంది, న్యాయం కావాలనుకున్న వాళ్ళందరికీ ఏదో ఎత్తున్నాడు, అంతే కదా. లిటరల్గా ఎవడొచ్చినా ఏమీ చేయలేడు అనుకునే టైంకి ఇక వీళ్ళందరినీ
పిలిచి పిప్పి చేస్తూ ఉన్నాడు, ఫీజు కావాలని అది చెప్పేసి వీళ్ళకి న్యాయం ఇప్పించట్లేదు కాబట్టి ఒక మంచి లాయర్ దొరుకుతాడా లేదా అన్నప్పుడు దేవుడు వచ్చినట్టు వస్తాడు. ఆ ప్రాబ్లంలో నువ్వెవర్రా అన్నప్పుడు అంటే ఈ జడ్జి కూడా వాళ్ళ వాటి కాల్ ఇట్ డబ్బులకి అయినట్టు చూపిస్తావు. యూల్ సే కోర్ట్ ఈజ్ ఆల్సో కరప్ట్ నీ సినిమా కోసం. సరే, కానీ దాని తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు దేవుడే దిగొచ్చి నీకు చేస్తున్నాడు అన్నట్టు చెప్తావు. ఓకే, ఇదే కదా ఎలివేషన్లు, ప్రతిదానికి ఎలివేషన్ ఇస్తూ ఉండాలి, ఇదే ఉంటుంది. ఆ తర్వాత 2-3 ఎమోషనల్ సీన్స్ పడతా ఉంటాయి. ఒక అమ్మాయి కష్టం వస్తే మనం తప్ప ఇంకెవరు చేస్తారు న్యాయం అన్నట్టుగా 2 న్యాయవాది డైలాగులు ఇస్తారు. కథను అవి చూసి వలవలా 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 ఏడవాలి మనం థియేటర్లో. అది చూసి అయ్య బాబోయ్ దీనంత గొప్ప సినిమా లేదు, ఇచ్చేద్దాం 100 కోట్లు, ఇచ్చేద్దాం 200 కోట్లు అనాలి. అంతేగా ఈ సినిమాలు మేము తెలుగులో మస్తు చేసినాం, మీరు కొత్తగా ఎత్తున్నారు, కొత్తగా చెత్తగా ఎత్తున్నారు. సో ట్రైలర్ చూసి డిసైడ్ అవుతున్నారు అంటే అవుతారా, నాకు అంత ఏం అనిపించలేవు వారు దీంట్లో. బట్ వెళ్తా, థియేటర్కి వెళ్తా. ఐ డోంట్ వాంట్ పీస్, ఐ వాంట్ ప్రాబ్లమ్స్ అన్నట్టు వెళ్తా. సో ఏముంది వీళ్ళకి, ఆబ్వియస్లీ ట్రైలర్లని నువ్వు ఆర్జే బాలాజీ ఓడిపోయినట్టు చూపించేసినావు. ఇంకేం కట్ చేస్తారు మీ బొక్కలో కటింగ్? దీనికోసం 4 రోజులు 5 రోజులు ట్రైలర్ రాలి ఏం చెప్తాం. కానీలే కింద కామెంట్స్ అవుతాం. கிரிக்கெட் காமெண்ட்ரி பை ஆர்ஜே பாலாஜி. கமெண்ட்ரி சொல்ற வேலைக்கு போறியா? அதுக்கு ஏதோ கிரிக்கெட் தெரியுமா? ఇది మన శివాజీ టైప్. ఓకే, తెలుగులో ఏంటి ఈవెంట్ లోడు అదే సంభవం లోడింగ్, అదే అన్బాన ఫ్యాన్స్ ఏదో సూర్య ఫ్యాన్స్ అసెంబుల్, సూర్య రాక్డ్, ఆర్జే షాక్డ్. క్రికెట్ల కమెంట్రీ సరే కానీ ఫైనలీ వి గాట్ ద ట్రైలర్ బిఫోర్ ద మూవీ. వావ్, టైంకి రాదు, ప్రమోషన్స్ లేవు. ఈ సినిమా ఎప్పుడో లాస్ట్ ఇయర్ దివాళీకి రావాల్సింది, ఇంత డిలే అయింది. అప్పుడే ఓకేలే వద్దులే ఇంకా. సో ఇది సిచ్యువేషను. మీ థాట్స్ ఏందో కింద కామెంట్స్లో ఇరికింగ. ఇంకేం చెప్తాం, ఎన్నా సొల్లుమా వద్దులే, నా సొల్లు మాటే మావా. సో ఇంకేముంది, ఇంకా 14th నాడు సినిమా వస్తుంది, చూసేద్దాం. చూసిన తర్వాత మాట్లాడదాం ఏముంటుందో. సో బాయ్.